హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో అండి కరివేపాకు మొక్కకి సంబంధించి చాలా చిన్న టిప్, కానీ చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. కాబట్టి మీ అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, కరివేపాకుని జనరల్గా మనం ఆకులు రువ్వేస్తుంటాము. అలా చేయకూడదండి. చెట్టుకు ఉంచేసి ఆకులు మాత్రమే రువ్వేస్తుంటాం, అలా చేయకూడదు. తర్వాత అక్కడి వరకు మాత్రమే కట్ చేసుకుంటూ ఉంటారు. అలా చేయొచ్చు, బట్ అది వేరే సినారియోలో చేయాలి. అది అసలు ఏంటి, ఆ చిన్న టిప్ ఏంటి, అంత ఇంపార్టెంట్ టిప్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. జనరల్గా నర్సరీలో అండి చిన్న మొక్క ఇస్తారు, అది ఒకటే స్టెమ్ స్ట్రైట్గా వెళ్తుంటుంది. అలాంటి మొక్క తీసుకొచ్చి మనం నాటుకుంటాము. సో దాన్ని అలానే ఉంచేసి కింద నుంచి ఆకులు రువ్వేసుకోవడము, లేదా అక్కడ నుంచి కింద నుంచి ఆకులు కట్ చేసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. బట్ అలా చేయకూడదండి. మనకి బుషీగా రావాలన్నా, మంచిగా గ్రోత్ ఉండాలన్నా ఇలా మనం ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఉంది కదా కొమ్మ, దాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునేది కూడా మొక్కని బట్టి కట్ చేసుకోవాలి. చిన్న మొక్క అయితే కనుక అంత స్టెమ్ అనేది కట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మొక్క చిన్నదైతే కనుక కొంచెం చిన్న స్టెమ్ అనేది కట్ చేసుకోవాలి, అంటే పైనుంచి అలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా ముదురువి ఉన్నాయి కదా, సో అలా కిందవి ఆకులని అప్పుడు తెంపుకోవచ్చు. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో అలా బ్రాంచెస్ ఎక్కువ వచ్చినప్పుడు మొక్క కూడాను గుబురుగా పెరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను పోయినసారి ఇక్కడ కట్ చేశాను ఇష్టము, దాని పక్కన అటు ఇటు వచ్చాయి. సో అలా మొక్క కూడాను బాగా చక్కగా ఎదుగుతుంది, అలానే బుషీగా తయారవుతుంది. సో అదండి, అర్థమైంది కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. అండ్ దెన్ బాయ్.